హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శివరాత్రి అండి. ఇక పొద్దున్నే లేచి పనులు స్టార్ట్ చేశాను. నేను ఇలా ఊడ్చుకుంటూ వెళ్తుంటే మా ఆయన ఇల్లంతా తుడిచేసాడండి. ఇంట్లో పనులకి మా ఆయన హెల్ప్ చేస్తారండి. అలాగే వంటలో మా పాప హెల్ప్ చేస్తుంది. ఇంతకీ నువ్వేం చేస్తావమ్మా అని మీరు అనుకోవచ్చు. నేను మిషన్ కుడతాను, మా అబ్బాయిని చూసుకుంటాను. అందుకే మా ఆయన కానీ మా పాప కానీ వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా నాకు ఇంట్లో హెల్ప్ చేస్తారండి. మా ఆయన అయితే పొద్దున్న పనికెళ్ళే టైం వరకు ఎంత వీలైతే అంత నాకు హెల్ప్ చేస్తుంటారు. కూరగాయలు కట్ చేసి ఇవ్వటం, చిన్న చిన్నవి ఇంట్లో ఏమన్నా హెల్ప్ చేస్తారండి. కష్టం పడే వాళ్ళ విలువ కష్టం చేసే వాళ్ళకే తెలుస్తుందని మా ఆయన అయితే నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారండి. ఇవాళ శివరాత్రి పండగ అయినా సరే మా ఆయన అయితే పనికి వెళ్ళిపోయాడండి. నాకు ఇల్లు దుడిసిచ్చేసి ఆయన పనికి ఆయన వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన పనులన్నీ చేసేసుకొని ఇక స్నానం చేసుకొని దేవుడికి దీపారాధన అయితే మా పాప చేసేసింది. కొంచెం ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి లేట్ అయిందిలేండి. ఇంక ఈలోపు మా పాప స్నానం చేసేసుకొని దీపారాధన చేసేసింది. ఇంకా ఆ తర్వాత నేను కూడా స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇక వంట స్టార్ట్ చేసుకున్నాను. పాపం మా ఆయన అయితే ఏం తినకుండా వెళ్ళాడండి. ఇక మధ్యాహ్నం లంచ్కి అయితే వస్తాడు కదా, అందుకని ఇక బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఇవాళ మా కూరలు వచ్చేసి ముద్దపప్పు, రసము. పండగల టైంలో మేమైతే పప్పు రసం చేసుకోవడానికే ఇష్టపడతాము. అలాగే మా పిల్లలు కూడా పప్పు చారు అయితే ఇష్టంగా తింటారు. కందిపప్పు అయితే కుక్కర్లో వేసేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఆ తర్వాత పప్పుకు సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, పొయ్యి అంతా పొంగిపోయిద్ది. పప్పు ఉడకడానికి ఎంత నీళ్ళు సరిపోయిద్దో అంత నీళ్ళు పోసుకోవాలి. అందులో కొంచెం నూనె, కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇలా కొంచెం నూనె పసుపు వేయటం వల్ల వట్టిపప్పు కదండి మనం వండేది, పొంగిపోకుండా ఉండిద్ది. తర్వాత రసం ప్రిపేర్ చేసుకుందాం. రసం కోసం 2 టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను తీసుకున్నాను. రెండింటిని శుభ్రంగా కడిగేసుకొని టమాటాలకి పైన ముచ్చెకలు ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలి. అవి ఉంటే కిడ్నీల్లో స్టోన్స్ వస్తాయి అని అంటారండి. నేనైతే ఎప్పుడు టమాటాలు కోసినా అవి అయితే తీసేస్తాను. అలా తీసేసుకొని పొయ్యి మీద పెట్టి అయితే ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయిద్ది. పక్క పొయ్యి మీద పప్పు కూడా పెట్టుకున్నానండి. పప్పు ఒక 5 విజిల్స్ వస్తే సరిపోయిద్ది. 10 నిమిషాల తర్వాత ఇగో చూడండి మెత్తగా ఉడికిపోయినాయి. అవి కింద పెట్టేసుకొని రైస్ కూడా పెట్టుకున్నాను. ఈలోపు పక్క పొయ్యి మీద ఉన్న పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని రసంలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసానండి, ఆ తర్వాత మిరియాలు కూడా వేసాను. ఈ 2 కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలతో పాటు చిటికెడన్ని కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిపోయినాయండి, అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా గిన్నెలోకి వంచేసుకుందాము. వంచేసుకున్న తర్వాత పప్పును కూడా ఎనిపి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి పప్పుని ఎనిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటాలు, చింతపండు ఉడికించుకున్నాం కదా, అందులోని వాటర్ కూడా ఆ పప్పు నీళ్ళల్లో వంచేసానండి. ఇలా రసంలోకి పప్పు నీళ్ళు పోసుకుంటే పప్పు రసంలాగా బాగుంటుంది. ఇలా పప్పు గుత్తితో ఎనిపేసుకున్న తర్వాత పప్పు నీళ్ళని అందులో పోసేసుకుందామండి. తర్వాత సరిపోయినంత నీళ్ళు కూడా పోసుకుందాం. రసం అంటే నీళ్ళగానే ఉంటుంది కదండి, లిక్విడ్ లాగా అయితే ఉండదు. అందుకని నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి.
తర్వాత అందులో ఉన్న టమాటా తొక్కులు, చింతపండు తొక్కులు అన్నీ ఇలా చేత్తో పిసికి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఆ చారు అనేది పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలండి. ఇది ఒకవైపు మరిగించుకోవడానికి పెట్టాను కదా, పక్క పొయ్యి మీద ఉన్న అన్నం కూడా పొంగొచ్చింది. కొంచెం మూత పక్కకి జరిపేసి అది సిమ్లో పెట్టుకున్నాను. ఇలా రసం మరుగుతుంది కదండి, ఇందులో కొద్దిగా పసుపు వేసి తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసాను, ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి సరిపోయినంత. మా పిల్లలు కారం ఎక్కువ తినరు, అందుకని నేను కారం అయితే తగ్గించే వేసుకున్నాను. ఈ కారం పసుపు ఉప్పు వేసుకున్నాక కూడా ఒక 5 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. అది అలా మరుగుతూ ఉండగా ఒకవైపు అన్నం కూడా దగ్గర పడిందండి. ఈ అన్నం కూడా ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే అన్నం అయిపోతుంది. నేనైతే గంజేం వంచను, డైరెక్ట్ గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసుల నీళ్ళు పోసి అయితే అన్నం వండుకుంటాను. ఇందాక మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేపి పెట్టుకున్నాం కదండి, అవి చల్లారినాకైతే మిక్సీ పట్టుకున్నాను. ఆ పొడిని ఈ చారులో అయితే సరిపోయినంత వేసుకుందాము. అంటే నేను చేత్తో అందాజు కొద్ది వేసుకుంటున్నా, కానీ ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్దండి. ఇక ఆ మసాలా వేసినాక ఒక 5 నిమిషాలు మరిగించుకొని ఇక చారు కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చారులోకి పోపు అయితే వేసుకుందాము. పోపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని, ఇందాక జీలకర్ర మిరియాలు వేపుకున్న ప్యానేలే అండి, ఇంకొకటి ఎందుకులే అని ఇదే పెట్టేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకొని కొంచెం ఫ్రై అయినాక దంచుకున్న వెల్లుల్లి, కొత్తిమీర వేసుకోవాలి. ఈ రసంలో కరివేపాకు కూడా ఉంటే చాలా బాగుంటుందండి. నాకైతే కరివేపాకు లేదు, అందుకని కొత్తిమీర వేసి పోపు అయితే పెట్టాను. ఈ పోపు వేసుకున్న తర్వాత ఏం మరిగించాల్సిన అవసరం అయితే లేదండి. ఇక డైరెక్ట్ పోపు వేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ నా వంట పని అయితే పూర్తయిపోయిందండి. నేనేమేమి వండానో చూపిస్తాను. ఇదిగో అన్నము, రసం, ముద్దపప్పు. ఈ రసము ముద్దపప్పు కాంబినేషన్ అయితే సూపర్ అండి. మా పిల్లలకు కానీ మా ఆయనకి కానీ చాలా ఇష్టం. ఇక మధ్యాహ్నం అయితే మా ఆయన లంచ్కి వచ్చేసారండి. పాపం పొద్దుటి నుంచి ఏం తినలేదు. పొద్దున్నే ఇక పూజ చేసుకోవాలనేసరికి వంట ఏం చేయలేదు కదా, తినకుండా వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడైతే తింటున్నాడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.